హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో చాలా ఈజీగా, సింపుల్‌గా అప్పటికప్పుడు చేసుకునే ఒక మంచి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. రెగ్యులర్‌గా తినే ఇడ్లీ, దోస, ఉప్మా రుచి మర్చిపోతారండి. సాఫ్ట్‌గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా ఉంటదండి. పచ్చి కొబ్బరి వేసి అప్పటికప్పుడు చేసుకునే ఇడ్లీ రుచి అయితే చాలా బావుంటదండి. 1, 2 అయితే అస్సలాగరు. అంత బావుంటాయి. పిల్లలు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ కావాలంటారండి. అంత టేస్టీగా ఉంటాయి. నోట్లో పెట్టుకుంటే అలా జారిపోతాయి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి లేదంటే నైట్ డిన్నర్‌లో కూడా చేసుకోవచ్చు. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ఇన్‌స్టంట్ బ్రేక్‌ఫాస్ట్‌ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఇడ్లీ రవ్వ 1 కప్పు తీసుకుంటున్నానండి. మీరు కప్పు, గ్లాసు దేనితో అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇలా 1 కప్పు ఇడ్లీ రవ్వ తీసుకున్న తర్వాత శుభ్రంగా ఒక 2, 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్‌కి వస్తాయండి. ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ తీసేసి మళ్ళీ దాంట్లో తిరిగి వాటర్ పోసుకొని ఒక 5-10 నిమిషాలు నానబెట్టుకోవాలండి. అంతకంటే ఎక్కువ అవసరం ఉండదు. మరొక బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు లావుగా ఉన్న అటుకులు తీసుకోవాలి. 1 కప్పు రవ్వ తీసుకుంటే 1 కప్పు అటుకులు సమానంగా తీసుకోవాలి. ఈ అటుకుల్ని కూడా శుభ్రంగా ఒకసారి వాష్ చేసుకొని దాంట్లో వాటర్ వేసుకొని దీన్ని కూడా రెండుటిని ఒక 5-10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి వాటర్ పోసుకొని. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. అప్పుడే మీకు పర్ఫెక్ట్‌గా వస్తాయండి ఇడ్లీలు అనేవి. ఇప్పుడు ఇలా మూత పెట్టేసి రెండిటిని కూడా మనం ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలండి. మీకు ఇక్కడ నేను 10 నిమిషాల తర్వాత చూపిస్తాను చూడండి. అటుకులు ఇంకా మనకు రవ్వ కూడా చక్కగా నానిందండి. ఇప్పుడు మనము ఈ రెండిటిని కూడా పక్కకు తీసుకొని మిక్సీ జార్ తీసుకొని ముందుగా అయితే మనము దీంట్లో పచ్చి కొబ్బరి వేసుకోవాలండి. 1/2 కప్పు. ఏ కప్పుతో అయితే మనము రవ్వ తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 1/2 కప్పు పచ్చి కొబ్బరి తీసుకోవాలండి. పైన ఉన్న నల్లటి భాగాన్ని తీసేసుకొని నేను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఒకవేళ మీరు అలా అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మనము ముందుగా నానబెట్టుకున్న అటుకుల్ని వేసుకోవాలండి. అటుకుల్లో ఉన్న వాటర్ని మొత్తం తీసేసి ఇలా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 1/2 కప్పు దాకా పెరుగు తీసుకోవాలండి. పుల్లటి పెరుగు అయినా తీసుకోవచ్చు, మీడియంగా ఉన్న పెరుగు అయినా తీసుకోవచ్చు. 1/2 కప్పు తీసుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతో 1/2 కప్పు దాకా వాటర్ వేసుకోవాలండి. బ్యాటర్ అనేది పల్చగా అయిపోతుంది. ఎక్కువ వాటర్ అనేది వేయొద్దండి. చూసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. నేను ఇక్కడ యూస్ చేసే ప్రోడక్ట్స్ ఏమైనా మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అక్కడి నుంచి మీరు బై చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాటర్ మొత్తాన్ని మనము గిన్నెలోకి తీసుకోవాలండి. ఇక్కడ పిండి పులియబెట్టే అవసరం లేదండి. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకున్నా కానీ రుచి చాలా బాగుంటాయండి ఇడ్లీలు అయితే. ఇప్పుడు ఇలా పిండి మొత్తం తీసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వను కదండి వాటర్ లేకుండా ఇలా బాగా పిండేసి వేసుకోవాలి దీంట్లో రవ్వ అయితే. ఇడ్లీలు అయితే చాలా మృదువుగా వస్తాయండి. ఇలా వాటర్ లేకుండా మొత్తం ఇడ్లీ రవ్వని ఇలా పిండేసి ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్లో వేసుకోవాలి. అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. మార్నింగ్ పూట హడావిడి లేకుండా ఇన్స్టెంట్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి. రెగ్యులర్ కాకుండా అప్పుడప్పుడు టిఫిన్కి పిండి లేనప్పుడు ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు బాగా బీట్ చేసినట్టు మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా బీట్ చేసినట్టు మిక్స్ చేసుకుంటే వంట సోడా, ఈనో ఏమి వేయకుండా చేసుకోవచ్చండి. దీంట్లో వంట సోడా, ఈనో ఏమి వేసే అవసరం లేదండి. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు బాగా బీట్ చేసినట్టు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఇడ్లీ ప్లేట్ తీసుకున్నానండి. దానికైతే ఆయిల్ అయినా నెయ్యి అయినా ఇలా అప్లై చేసుకోవాలండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్న బ్యాటర్ ఉంది కదండి, ఆ బ్యాటర్ ఇక్కడ వేసుకోవాలండి. ఇక్కడ నేను దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు కూడా వేసుకోవాలండి. నాకు ఆ క్లిప్ మిస్ అయింది. మీరు ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాతనే ఇలా బ్యాటర్ని ఇడ్లీ ప్లేట్లోకి తీసుకోండి. ఇలా ఇడ్లీ బ్యాటర్ని మనము ప్లేట్లోకి వేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా మెత్తగా కూడా వస్తాయండి. అబ్బబ్బా! మళ్ళీ ఇడ్లీ అనేవాళ్ళు ఇలా చేసి పెట్టండి. పచ్చి కొబ్బరి ఫ్లేవర్తో చాలా బాగుంటాయండి ఇడ్లీలు అయితే. ఇప్పుడు ఇలా బ్యాటర్ మొత్తం వేసుకోవాలి. ఇలా బ్యాటర్ వేసుకున్న ముందుగా నేను ఇడ్లీ కోసము పాత్రలో 1 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా వేడి చేసుకున్నానండి. ఇప్పుడు ఇలా ఇడ్లీ ప్లేట్ పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్ నుంచి ఒక 10-12 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఇక్కడ నేను ఒక 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇడ్లీలు అనేవి సాఫ్ట్గా ఉడికాయండి. ఇలా మనం వేలికి తడి తగలలేదంటే
ఇడ్లీలు చక్కగా ఉడికినట్టండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని 2 నిమిషాల తర్వాత మనం ఇడ్లీని తీసుకోవాలి. లేదంటే వేడి మీద తీస్తే మనకు ఇడ్లీలు అనేవి విరిగిపోతాయండి. ఇలా వాటర్లో స్పూన్ని డిప్ చేసి ఇడ్లీలను తీసుకోవాలి. చూడండి ఎంత చక్కగా వచ్చాయి ఇడ్లీలు, అయితే చాలా బాగా వస్తాయండి. దీనిలో మీరు వంట సోడా అనేది అస్సలు వేయద్దండి, వేస్తే ఇడ్లీలు మాత్రం సరిగా రావు. చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే ఇడ్లీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. నేనైతే ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. ఇలా చేసి పెడితే పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇడ్లీ చూస్తేనే మీకు తెలుస్తుంది ఎంత మృదుగా వచ్చిందో. నేనైతే పల్లి చట్నీతో సర్వ్ చేస్తున్నాను, మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. అంత టేస్టీగా ఉంటాయండి. తుంచితేనే తెలుస్తున్నాయి ఎంత మృదుగా వచ్చిన ఇడ్లీలు. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా ఉంటాయి, అంత మృదుగా ఉంటాయండి. వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.